బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పుంజుకుంటోందని తెలిపారు. బీఆర్ఎస్ బలం పెరుగుతోందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసం చూస్తా ఉంది మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పుంజుకుంటోందంటూ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పుంజుకుంటోంది అంటూ దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఆ వ్యాఖ్యలు వెనుక వ్యూహం ఏంటంటారు? అసలు ఖమ్మం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హైదరాబాద్ లో ఒక కార్యక్రమం హాజరయ్యారు. తను లిఫ్ట్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు లిఫ్ట్ లో ఫ్లోర్లు ఏదైతుందో ఫ్లోర్లలో దిగేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు అక్కడ కొంతమంది రేణుకా చౌదరిని రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో అని అడిగినప్పుడు రేణుకా చౌదరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి కూడా ఆమె నోటి నుంచి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే కేవలం రేణుకా చౌదరి మనం చూడొచ్చు, రాష్ట్రంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ పుంజుకుంటుంది, కాంగ్రెస్ డౌన్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే లుకలుకలు ఉన్నాయో దాంతో పాటు ఆ పథకాలు అనేది ప్రజల దాకా తీసుకుపోవడం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా దాన్ని విఫలమయ్యారు. దీంట్లో ఆ బీఆర్ఎస్ ముందుంది. పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ చాలా పుంజుకుంటుందని చెప్పేసి కూడా రేణుకా చౌదరి లిఫ్ట్ లో కొంతమంది అడిగిన వాళ్ళకైతే సమాధానం చెప్పినట్టు పరిస్థితి కాపుతుంది. కేవలం ఇది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో తను లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ రాజకీయం గురించి అడగడంతో కూడా ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి నోటా రావడంతో కూడా ఇది ఒక వైరల్ అయితే అయినటువంటి వీడియో అని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా కొంతమంది అక్కడ ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోలు తీశారు. ఆ రేణుకా చౌదరి మాట్లాడుతున్న సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఆమె నిజంగానే నేను అన్న వాస్తవమే అని చెప్పేసి కూడా ఆమె నేరుగానే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే రేణుకా చౌదరి అంటేనే ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఆ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పథకాలను తప్పుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణలో డీలా పడిపోతుందని చెప్పేసి కూడా చెప్పింది. దానికి బీఆర్ఎస్ పుంజుకుంటుందని కూడా చెప్పినట్టు పరిస్థితి కాకపోతుంది. అంటే ఏ పార్టీ ఆ తెలంగాణలో ఉండబోతున్నారు, బీఆర్ఎస్ లేదంటే బీజేపీ ఉండబోతుంది అన్నప్పుడు ఆ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా పుంజుకుంటుంది తెలంగాణలో అని చెప్పేసి కూడా ఆమె అక్కడ వాళ్ళకి అడిగిన వాళ్ళకి సమాధానం అయితే చెప్పినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. శ్రీజ.